ప్రభువును రక్షకుడునై ఉన్న యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలు. ప్రభువునందు ప్రేమైన వారులారా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మీ అందరిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క సమయంలో దేవుని లేఖనాల్లో నుండి ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 136వ కీర్తన 2వ చరణం. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఈ మాటని ధ్యానించేద్దాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన కృపామయుడువైన మా తండ్రి, నీకు వందనాలు నాన్న. ఈ యొక్క చదవబడిన లేఖనములో నుండి ఉన్నతమైన సందేశాన్ని అనుగ్రహించి మమ్మను బలపరచమని బ్రతిమలాడుతున్నాం. దేవా, నీవు సత్యమును సమాధానమును విస్తరింప చేయగలిగిన వాడు నాయన. నీ సత్యము చేత మమ్మలను సంధించి సమాధాన బంధంలో ఉంచమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రేమైన వారులారా, ఈ లేఖన భాగంలో చూస్తున్నప్పుడు కీర్తనాకారుడు అంటాడు, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ మాట మనం ఆలోచన చేస్తే ఈరోజు మనం మాట్లాడుకునే విషయం కృతజ్ఞత. సాధారణంగా కృతజ్ఞత అనగానే సంవత్సరం అంతా దేవుడు చేసిన కార్యాలను బట్టి ప్రభువుని స్తుతించడం అనుకుంటాం. నిజమే కూడా. ఆ రోజు ఒక కూడిక పెట్టుకుని సేవకుని పిలిచి సంఘంతో కలిసి సంతోషిస్తూ సాక్షార్థకంగా నడుస్తూ ఉంది. ఇది సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఓ కృతజ్ఞత అర్థసహితంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే కృతజ్ఞతను గురించిన కొన్ని మాటలు. కృతజ్ఞత అంటే 10 మంది కూడుకుని చప్పట్లు కొట్టడం కాదు, కానీ కృతజ్ఞత అంటే దేవునిని సంతోషపరచడం. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. మనం ఆయనను సంతోషపరచడమే కృతజ్ఞత కలిగి జీవించడం. ఎలా ఉంటుందంటే, అప్పుడప్పుడు చూడండి, మనం ఒక మేలు చేసాం, ఒక వ్యక్తికి మేలు చేస్తే వాడు చేసిన మేలును మరిచిపోయి మన హృదయానికి వేదన కలిగించాడు, గాయం కలిగించాడు. అప్పుడు ఏమంటాం? వాడికి బొత్తిగా కృతజ్ఞత లేదు బ్రదర్, వాడు కృతజ్ఞత లేనుడు బ్రదర్ అంటాం. అంటే వాడు నీకు సంతోషాన్ని కలగచేయకపోగా నీకు దుఃఖాన్ని కలిగించాడు. అంటే ఇప్పుడు కృతజ్ఞత అంటే 10 మంది ఒక చోట కూరి చప్పట్లు కొట్టడం మాత్రమే కాదు, అంతకు మించినది అంటున్నాను నేను. అంటే ప్రభువుని సంతోషపరచడం. ఎలా సంతోషపరచాలి? ఆయన కానుకలకు సంతోషపడేవాడు కాదు, ఆయన అర్పణలకు ఆనందించేవాడు కాదు. యశుప్రభు అంటాడు, ఈ లోకంలో నీవు బలిని కోరిన ఎడలా నేను అర్పిస్తా, కానీ దహన బలులు నీకు ఇష్టమైనవి కావే. ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాం లూకా సువార్త 3వ అధ్యాయం 22. పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చాను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు నీ యందు నేను ఆనందించుచున్నాను. మత్తయి సువార్త 17:5. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనగా, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ మాటను మనం చూస్తున్నప్పుడు దేవునిని సంతోషపరచడానికి మించిన కృతజ్ఞత లేదు అనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తెస్సలోనికీయులకు రాస్తూ పౌలు గారు 4వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఇలాగు నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ప్రభువుని సంతోషపెట్టడం. కొలసీలకు రాసిన పత్రిక 1:10. ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించిన వారే ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయములలో ప్రభువుని సంతోషపరచడం. ప్రభువునందు ప్రేమైన వారులారా, దేవుణ్ణి సంతోషపరచడం. మనం అనుకుంటున్నాం ఏవో కొన్ని క్రియలు, కొన్ని అర్పణలు, కొన్ని కార్యక్రమాలు. యెషయా గ్రంథం 64:6 ఇలా ఉంది,
మేమందరం అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు. అరే, ఇప్పుడు భగవంతుని సంతోషింపజేసేదేటి, ప్రభువుని సంతోషపరిచేదేటి? స్నానమో, యాగమో, ధర్మమో కాదు. స్నానమో, యాగమో, ధర్మమో కాదు. మరి ప్రభువుని సంతోషపరిచేదేంటి అని అడిగితే దేవుని లేఖనంలో విశ్వాసము. హెబ్రీయులకు రాస్తూ 11వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుణ్ణి సంతోషపరచాలంటే, దేవుణ్ణి ఆనందపరచాలంటే మన జీవితంలో విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. కానీ ఇదే ప్రశ్నార్థకం. ఆయన మనలో కోరుకుంటున్నది విశ్వాసం, ఆశించుచున్నది విశ్వాసం. కానీ మన బ్రతుకులన్నీ విశ్వాసమునకు ఆవల ఉన్నాయి. విశ్వాసం లేకుండా ఈ రోజున ఎలాంటి విశ్వాసం దేవుణ్ణి సంతోషపరుస్తుంది అని అడిగితే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నశించిపోవు సువర్ణం, పేతురు రాసిన మొదటి పత్రిక 1:7, అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినదై దానికంటే అమూల్యమైన విశ్వాసము. అమూల్యము, వెలకట్టలేం. అది శ్రమల మధ్య పరీక్షించబడింది. అది అగ్ని తాకిడిని సహించింది. అది ఖచ్చితత్వమైన సమతూకానికి వచ్చిన విశ్వాసం. ఈ రోజున మన జీవితాల్లో అలాంటి విశ్వాసం ప్రభువుకి ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక యోబును చూడండి, తన శ్రమల మధ్యలో చెక్కు చెదరని సంకల్పం. అతని జీవితంలో ఎక్కడ సంశయాలు లేని పరిస్థితి. ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే ఎదురు చూస్తాను అనే మాట ఎలాంటి విశ్వాసం అది? ఆయన 31వ అధ్యాయంలో అంటాడు, నేను కన్యకను ఈ కంటితో చూస్తే నా భార్య వేరొక తిరగలి ఇసురును. అతని జీవితం పట్ల అతనికున్నటువంటి ఆ ఖచ్చితత్వం చూడండి. ఈ రోజున మన శ్రమలలో, మన పరిస్థితుల్లో అలాంటి విశ్వాసాన్ని, అమూల్యమైనటువంటి ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసం ప్రభువుని సంతోషపరుస్తుంది. అయితే ఈ విశ్వాసం మనలో ఎలా వృద్ధి చెందుతుంది అని అడిగితే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10:17, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. ఆయన గూర్చి వినడం, ఆయన గూర్చి ఆలోచించడం, ఆయన గూర్చి ధ్యానించడంలో మనలో విశ్వాసం వృద్ధి చెందుతుంది. కానీ ఈ రోజున మనం మనుషుల గురించి ఆలోచిస్తున్నాం, సమస్యల గురించి ఆలోచిస్తున్నాం, ప్రకృతి గురించి ఆలోచిస్తున్నాం, ప్రజల గురించి ఆలోచిస్తున్నాం. కానీ దేవుని గురించి వినగలిగినప్పుడు, దేవుని గురించి ఆలోచించగలిగినప్పుడు, దేవుని గురించి ధ్యానించగలిగినప్పుడు నీలో విశ్వాసం వృద్ధి చెందుతుంది. చూడండి, సమరయ పట్టణంలో సమరయ స్త్రీ మాట్లాడింది. ఇప్పుడు ప్రజలు అంటారు, ఆమె మాటను బట్టి అనేకులు, తర్వాత అంటారు, నిన్ను బట్టి కాకుండా మాకు మేము కానీ ఈయన నిజరక్షకుడని తెలుసుకున్నాం, లోకరక్షకుడని తెలుసుకున్నాం. విన్నారు, ధ్యానించారు, వృద్ధి చెందారు, సాక్షులుగా మారిపోయారు. ఈ రోజున నీ విశ్వాసం ఎలా ఉంది? ఒకటి వినుట, రెండోది హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నదన మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించుకోవడం యేసు వైపు చూచుచు. ఒకటి ఆయన గురించి వినాలి, రెండవది ఆయన వైపు చూస్తూ నడవాలి. ఆ విశ్వాసం ప్రభువుని సంతోషింపచేస్తుంది, ప్రభువుని సంతోషింపచేస్తుంది.
ఆ విశ్వాసం లోకాన్ని గెలిచేటట్టు చేస్తుంది. ఆ విశ్వాసం లోకాన్ని గెలిచేటట్టు చేస్తుంది. కనుక ఈ రోజున మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, విశ్వాసం దేవుని సంతోషింపచేస్తుంది. రెండవ మాట మీకు చెప్పనా, చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోను మీ వద్దకు వచ్చిన సంగతి మీకు తెలియను. మీ నిమిత్తము మీ ఎడల ఎట్టివారిమై ఉంటురో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతే. అంటే ప్రభువుని సంతోషపరిచే రెండవ లక్షణం ఏంటంటే విధేయత. విశ్వసించడం మాత్రమే కాదు, విధేయత కలిగి ఉండాలి. వినడం, ప్రకృతి వింటుంది, ప్రజలు వింటున్నారు, కానీ ప్రజలు విధేయత చూపిస్తే పరలోకం ఆనందిస్తుంది. అది కృతజ్ఞత. సమయాలు చూడండి, మొదటి సమయాల గ్రంథం 15:22. సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు దేవుడు దహన బలులను అర్పించుట వలన సంతోషించిన. ఆలోచించు, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేల కురువు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. మరి నీ జీవితంలో నీ బ్రతుకులో ఒక్కసారి ఆలోచించు. విధేయత లేని భక్తి రాద్ధాంతమే. విధేయత కలిగిన వాడు లోబడుతున్నాడు. నోవాహు, హెబ్రీయులకు రాసిన పత్రిక, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై ఆయన మాటకు లోబడ్డాడంతే. ఈరోజు నీ జీవితంలో దేవుని వాక్యానికి లోబడకుండా లక్షలకు పోసి మీటింగ్ పెట్టిన దండగా, ఆయన మాటకు విధేయత చూపకుండా కోట్లు కానుకలుగా ఇచ్చిన దండగా, నీ జీవితంలో ఆయనకు లోబడలేనప్పుడు ఈ భౌతికమైనవి ఆయనకెందుకు దండగా? ఈ మాటలు విన్నప్పుడు కొంచెం ఆవేశం కలగొచ్చు. ఆలోచించు మిత్రమా, ఆలోచించు సహోదరుడా. దేవునికి లోబడటం కృతజ్ఞత. ఇదిగో నోవాహు లోబడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళవలయునో అది ఎరుగకయే బయలు వెళ్ళాను. రమ్మనగానే, బయలుదేరగానే తాను చెప్పిన మాటకు తాను లోబడి ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఏం చెయ్యాలో తెలియని స్థితిలో అబ్రహాము విడిచిపెట్టిపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన మాటకు లోబడుతున్నాడు. ఆ విధేయతకే ఆయన ముగ్ధుడైపోయాడు. మీకు ఈ మాటలు వింటున్నప్పుడు ప్రియులారా, మీకు అర్థమవుతుందా? ఆ మాటలకే ఆయన ముగ్ధుడైపోయాడు. చూడండి, ఒకటి విశ్వాసం సంతోషింపచేస్తుంది అనుకున్నాం. రెండవది విధేయత సంతోషింపచేస్తుంది. యోబు గారి సాక్ష్యం కూడా చెబుతాను. నా పాదములు ఆయన అడుగు జాడలను విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించాను. 23:11-12. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వ అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. ఎంత అద్భుతం! చాలాసార్లు దేవుని చిత్తమైతే అంటాం, కానీ మన ఇష్టమే సిద్ధిస్తుంది. ఆయన చిత్తమైతే మన ఇష్టమే సిద్ధిస్తుంది. ఈరోజున చూడండి, విధేయత ఆయనకు ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి నోవాహు విపత్తు నుంచి తప్పించబడ్డాడు, అబ్రహాము స్నేహితుడయ్యాడు, లోతు దేవుని చేత సాక్ష్యం పొందాడు. మరి ఈరోజు ఆయనకిష్టమైన ప్రజలని చెబుతున్నాం. ఆయన మనస్సును గెలిచిన వారు ఎలా అని అడిగితే విధేయత. మరి నీ జీవితంలో ఉందా? దేవుడు 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 దేవుడని భజన చేస్తే కాదు,
కడుపు కాల్చుకునో కాలుకు జోడు లేకుండా యాత్రలు చేస్తేనే కాదు. భక్తి అంటే విధేయత. ఆ తర్వాత మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మీయా గ్రంథం 9:23. దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునటం బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడును. అంటే ఆయన అర్థం చేసుకోవాలి, ఆయన అనుమతించిన పరిస్థితులను అంగీకరించాలి. ఆయన అర్థమైతేనే కదా పరిస్థితులు అంగీకరించేది. ఈరోజు నీ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో తమ్ముడు. నీ బ్రతుకును ఒకసారి ఆలోచించు. ఎటుపోతున్నావు? ఎక్కడ క్రైస్తవ్యం? ఆయన జీవితంలో ఇక్కడ అంటున్నాడు, ఆయన తెలుసుకోవడం. ఇప్పుడు చూడండి, యోబు అంటాడు 1:21, నేను నా తల్లి గర్భములోని దిగంబరిగా వచ్చి దిగంబరిగా వెళుతాను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. నేనేం చేయగలను? పరిస్థితులకు తనను తానే అక్కడ అప్పగించుకుంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఇలాంటి అంగీకారం కనబడుతుందా? కఠినమైన పరిస్థితులలో, కన్నీళ్ల పరిస్థితులలో చెక్కు చెదరక ఉక్కు సంకల్పంతో నిలబడినట్లు నిలబడగలుగుతున్నావా? ఊరికే దేవుడు దేవుడు దేవుడని ఒక టేప్ రికార్డర్ మోగినట్టు మోగుతున్నావంతే. అంతే. అన్నీ బాగుంటే ఆనందించేవాడు అన్యుడట, ఏమీ బాగోకపోయినా ఆనందించేవాడే క్రైస్తవుడు. ఎదిగో యోబు అంటాడు, ఏమీ లేకపోయినా నా దేవుడు నమ్మదగినవాడు. ఈ నా జీవితంలో ఎందుకు అనుమతించాడు ఆయనకు తెలుసు, నాకు తెలుసు. ఒకవేళ హబక్కూకు మాట కూడా ఒకసారి చదివి వినిపిస్తాను మీకు. 3:17. అంజూరపు చెట్లు పోయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెల దొడ్డులో లేకపోయినా, సాలలు పశువులు లేకపోయినా, నేను దేవుని యందు ఆనందిస్తా. నేను దేవుని యందు ఆనందిస్తా. ఎంత అద్భుతమైన మాట! ఇన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో తన దేవుని గురించి ఎంత మంచి సాక్ష్యం చెబుతున్నాడు. ఈ రోజున ఆయన అర్థమైతేనే చెప్పగలం ఇది. మీకు 3 విషయాలు చెప్పాను. ఒకటి, విశ్వాసం ద్వారా దేవుని సంతోషపరచవచ్చు, విధేయత ద్వారా దేవుని సంతోషపరచవచ్చు, ఆయన అర్థం చేసుకోవడం ద్వారా సంతోషపరచవచ్చు. ఇవి కృతజ్ఞత. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, రక్షింపబడడం. మనం రక్షింపబడితే ఆయనకు ఆనందం, కృతజ్ఞతది. 33:11 ఎహెజ్కేలు, వారిలో ఇట్లనుము, నా జీవము తోడు, దుర్మార్గుడు మరణము నొందుట వల్ల నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం, నాకు సంతోషం. ప్రభునందు ప్రేమైన వారులారా, మరి మీ జీవితాల్లో రక్షింపబడ్డారా? ఈనాడు సంఘంలో ఎలాంటి బ్యాచ్ ఉన్నారో తెలుసా? ఒక బ్యాచ్ ఉన్నారు, బ్రదర్ రక్షింపబడ్డారా? రక్షింపడ్డాం. రెండో బ్రదర్ రక్షింపడ్డారా? రక్షింపడలేదు. మూడో బ్యాచ్ ఉన్నారు, బ్రదర్ రక్షింపడ్డారా? రక్షింపడ్డాం అనుకుంటున్నాం. ఈయన ముగ్గురు సంఘంలోనే చప్పట్లు కొడతారు. కానీ ఒకడు రక్షింపబడ్డాను మంచిది, ఇంకో రక్షింపడలేదు. కానీ ఒకడున్నాడు రక్షింపడ్డాను అనుకుంటున్నాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, మానవ జీవితం ఎంత అల్పమైందో చూస్తున్నాం. ప్రతి సెకండ్కి కొన్ని వేల మంది దేహాలను విడిచిపెట్టిపోతున్నారు. దేహంలో ఉండగానే దేవుని గురించిన అర్థం చేసుకుని బ్రతుకుని బాగు చేసుకొని రక్షింపబడాలి. అందుకోసమే కదా ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఇప్పుడు నీవు రక్షింపబడకుండా నీ బ్రతుకుని నాశనం చేసుకుంటే ఆయనకేం సంతోషం? నువ్వు ఎన్ని కూడుకులు పెడితే ఏంటి, ఎన్ని కానుకలు పెడితే ఏంటి, నువ్వెంత పరిచర్య చేస్తే ఏంటి? రక్షింపబడకుండా మరణపు ఒడిలో నుండి మహిమ చెల్లిస్తానంటావేంటి? ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి, కృతజ్ఞత
దేవదేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అంటే ఏం చేయాలి? 4 విషయాలు చెప్పాను. 1, విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. 2, విధేయత కలిగిన వారిగా ఉండాలి. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. 4, ఆయనను ఎరిగిన వారిగా ఉండాలి. చివరి మాట మనం చూద్దాం, రక్షింపబడాలి. ఇది దేవుని సంకల్పాన్ని నెరవేర్చడం. అది ఆయన కృతజ్ఞత, ఆయనకు సంతోషాన్ని కలిగిస్తుంది. మరి ఈరోజు నీ జీవితంలో అలా ఉన్నావా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కరుణావాత్సల్యత కలిగిన కృపోన్నతుడా, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నీ యొక్క ఉన్నతమైన కృప, నీ ఉత్తమమైన ప్రేమ మా ఎడల చూపించి మమ్మల్ని బలపరిచిన దేవుడా, ఏమి ఇవ్వగలం, ఏమి ఇవ్వలేము. కానీ నాయన ఈ లేఖనంలో మమ్మల్ని సంధించావు, స్పందన పుట్టించి రక్షణలోని కనిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.